షర్ట్ ఉతకలేదా? పనిలో పడిపోయి ఉతకడం మర్చిపోయాను. నీకు చెప్పాను నేను ఫార్మల్ షర్ట్ వేసుకోవాలి, ఈరోజు మీటింగ్ ఉందని. పోలేండి, ఏదో ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపోండి ఈసారికి. ఆ ఒక షర్టే ఉందా? ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ చెక్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? అయినా మీకు మీటింగ్ ఇంపార్టెంటా షర్ట్ ఇంపార్టెంటా? నేను వెళ్ళొస్తాను. లంచ్ బాక్స్ ఏది? బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను, ఈరోజు క్యారేజ్ కట్టలేదు, మీరు బయటని తినేయండి. అదేంటే, నాకు లంచ్ బాక్స్ కావాలని చెప్పాను కదా, నాకు మీటింగ్ ఉంది, నేను బయట తినలేను. మరి అంత అర్జెంట్ అన్నప్పుడు రాత్రి చెప్పొచ్చు కదా. అదేంటి అలాగంటావు? రోజు కడతావు కదా, ఈరోజు స్పెషల్గా చెప్పాలేంటి? రోజు కడుతున్నాను కాబట్టి ఈరోజు ఎందుకు కట్టలేదో అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి రాద్ధాంతం చేస్తారండి. చా, అనవసరంగా తిట్టాను నేను. అయినా బట్టలు ఉతకాల్సింది, లంచ్ బాక్స్ కట్టాల్సింది నేనే కదా. ప్రతిసారి నాకు నోరుందని ఆయన మీద పడిపోవడమే. పాపం ఎంత బాధపడ్డారు. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. కోపంగా ఉన్నారా? నీ మీద నాకెందుకు కోపం? తెల్లారి గేయర్గా సమాధానం చెప్పాను కదా. ఈరోజు మిస్ అయింది, దానికే కోపడతానా? కొంచెం ఈరోజు మీటింగ్ ఉందని చిరాకు పడ్డాను అంతే. నేను పనిలో చిరాకుగా ఉన్నప్పుడు నా మీద కోపడతాను, నాకు ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. కోపడ్డానికైనా నా ప్రేమను పంచుకోవడానికైనా నువ్వే కదా నాకున్నావు. నీకు కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పు.